నమస్తే, నేను జమీమా. నా ఊరు నా వార్త కార్యక్రమానికి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయనపై ఆయనకే నమ్మకం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏం చేస్తానో చెప్పకుండా ముఖ్యమంత్రి జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలు దానిని గమనించారన్నారు. తాను విడుదల చేసిన సూపర్ 6 మేనిఫెస్టోలను కూడా చంద్రబాబు ప్రచారం చేసుకోలేదని, జగన్పై వ్యక్తిగత దూషణలకే ఎక్కువ సమయం కేటాయించారని అన్నారు. జగన్ మాత్రం తాను గతంలో చేసిన పనులు మాత్రమే చెప్పారన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో జగన్ చెప్పగలిగారని అన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లలో గెలవబోతున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని అనుకోలేమని అన్నారు. ఎన్నికల్లో విజయంపై తాను పూర్తి విశ్వాసంతో ఉన్నట్లుగా ఆయన తెలియజేశారు. అధికారులతో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలవాలని భావించారని, అయితే అది సాధ్యం కాదని సజ్జల స్పష్టం చేశారు. పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది. గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంత కూడా జరిగింది. మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులో లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు ఎనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యను తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం ఆదినిమ్మయ్యపల్లె ఆనకట్ట వద్ద సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. మృతుడు కడప బీకేఎం స్ట్రీట్ కు చెందిన సాయిగా గుర్తించారు. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కడప రిమ్స్ కు తరలించారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మరోసారి అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు. అందుకు ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టి నాటి నుంచి నేటి వరకు అడుగులు వేస్తున్నారన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడి నుండి ఓట్లు వచ్చి పడతాయో గుర్తించి దాన్ని ముందుగానే పసిగట్టి దాన్నే పట్టుకుని 5 ఏళ్లు కొనసాగిన నేతగా ముద్రపడ్డారు. జగన్ ఎవరి మాట వినరన్న పేరుంది. ఎవరిని కలవరని, కనీసం సొంత పార్టీ నేతలు కూడా ఆయనను కలవాలంటే కష్టమేనని పార్టీలో వినిపిస్తున్న విమర్శ. ఇది అందరూ ఒప్పుకునే నిజమే. ప్రజల వద్దకు రావటం కంటే ఆయన కార్యాలయంలోనే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారంటూ సన్నిహితులు చెబుతూ ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో
తమ గోడు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్ వద్ద పడిగాపులు కాసిన సామాన్య ప్రజలకు ఆయన దర్శన భాగ్యం కలగలేదు. దీంతో జగన్ నగదు బదిలీ చేసిన సామాన్య ప్రజలు ఎక్కువ శాతం జగన్పై విముఖత చూపారన్నది విశ్లేషకుల అభిప్రాయం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా కాటేసింది. ఈ సమయంలో ఆయన పాలన పెద్దగా సాగలేదనే చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన ఏపీని పాలించింది కేవలం 3 ఏళ్లు మాత్రమేనని చెప్పక తప్పదు. అయితే సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేయలేదు. అది పేదలపైన ప్రేమ కావచ్చు, లేకుంటే ఓటు బ్యాంకును తన గడప దాటనివ్వకుండా కట్టడి చేసుకోవటం కోసం రూపొందించుకున్న ప్రత్యేకమైన వ్యూహం కూడా కావచ్చు. చివరకు క్లిష్టమైన కరోనా సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేసిన ఘనతను సంపాదించుకున్నారు. అదే సమయంలో తన ఒక్కడితోనే ప్రభుత్వం పార్టీ నడవాలని కోరుకునే నియంతగా కూడా జగన్పై విమర్శ ఉంది. పార్టీలో ఎవరికి క్రెడిట్ దక్కనివ్వరని, చివరకు మంత్రులైనా ఉత్సవ విగ్రహాలేనని సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో పాటు డబ్బు పంపిణీ మినహాయించి అభివృద్ధిని అసలు పట్టించుకోలేదన్న అపవాదను కూడా జగన్ మూటగట్టుకున్నారు. ఈ కారణంగా ఉన్నత వర్గాల నుంచి భారీ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అసలైన తన ఓటు బ్యాంకు పేద ప్రజలేనని జగన్ బలంగా నమ్మారు. వీరే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తనను మరోసారి అందలమెక్కిస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే పేద ప్రజల సంక్షేమానికి 5 ఏళ్ల పాలనలో ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యమైనా సరే పథకాల పంపిణీలో మాత్రం ఆలస్యం చేయకుండా నగదును బదిలీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజల ఖాతాల్లో నగదును జమ చేస్తూ నయా ట్రెండ్కు నాంది పలికారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లుగా ఉంది మహిళలే. ఏ పథకమైనా వీరి పేరిట ఇవ్వాల్సిందే. అక్కా చెల్లెమ్మలంటూ వీరిని తన వైపుకు తిప్పుకొని వారి దృష్టి మరలకుండా ఉండేందుకు ఈ 5 ఏళ్లు గట్టిగానే ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ప్రయారిటీ ఇచ్చారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు వచ్చి పడుతూ ఉండటం తన వల్లనే అని మహిళలు నమ్ముతారని జగన్ బలంగా విశ్వసించారు. మరి మహిళలు గంపగుత్తగా వైసీపీకి ఓట్లేస్తారా అంటే సందేహమే అంటున్నారు విశ్లేషకులు. జగన్ పాలనపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నది మధ్యతరగతి ప్రజలే. ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు తమకు పథకాలు అందకపోవడంతో పాటుగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జగన్కు దూరం జరిగారు. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సర్టిఫికేట్లను ఇంటికే తెచ్చి ఇస్తూ ఉండటం, విద్య వైద్య రంగాల్లో ఒకంత శ్రద్ధ పెట్టడంతో ఈ వర్గంలో కొంత భాగం జగన్ వైపు మొగ్గు చూపారన్న విశ్లేషణలు ఉన్నాయి. విద్యుత్ బిల్లులు కూడా జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయన్నది వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా జగన్కు నష్టం చేకూర్చే అంశమే. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో 90% మంది జగన్ను వ్యతిరేకించారు. జీతాలు సరిగ్గా చెల్లించకపోవడం, 1వ తేదీన జీతాలు రాకపోవడం, తమకు రావాల్సిన ప్రయోజనాలు దక్కకపోవటం, ఉద్యోగ పరంగా తమను ప్రజల నుంచి వేరు చేయటం వంటి వాటితో ప్రభుత్వ ఉద్యోగులు జగన్కు దూరమయ్యారనే చెప్పాలి. ప్రధానంగా ఉపాధ్యాయ వర్గాలు 99% మంది జగన్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేశారు.
ఈ ఎన్నికల్లో యువతలో ఎక్కువ మంది జగన్కు దూరమయ్యారు. వారు జగన్కు ఓట్లు వేసేది కూడా అనుమానమే. సోషల్ మీడియాలో తమ వ్యతిరేకతను వ్యక్తపరిచే యువత పోలింగ్ వద్దకు వచ్చేసరికి పూర్తిగా వెనుకబడి ఉన్నారంట. ఆ అపవాదు కూడా వినిపిస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండటం వారికి ఇష్టం లేని పని. అయితే ఈ ఎన్నికల్లో యువత మండుటెండలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి మరీ ఓట్లేయడం జగన్కు ఎదురుదెబ్బే అంటున్నారు విశ్లేషకులు. యువతలో కొత్తగా ఓటర్లుగా చేరిన వారు మాత్రం తమ చదువుకు దోహదపడిన జగన్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. దీంతో పాటు యువతలో ఎక్కువ భాగం ఉపాధి అవకాశాలు లేవన్న అసంతృప్తిలో ఉన్నారు. అందువల్ల యువత ఎన్నికల్లో జగన్కు రిక్తహస్తాలు చూపిస్తారనే అంటున్నారు పరిశీలకులు. వ్యాపార వర్గాలు సైతం జగన్ పాలనపై అసహనంతోనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన వాళ్ళు పూర్తిగా ఈ 5 ఏళ్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో మద్యం వ్యాపారం చేసిన వాళ్ళు సైతం జగన్కు వ్యతిరేకంగానే ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులు ప్రభుత్వమే నడపడంతో వారి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. రాష్ట్రంలో పెద్దగా యాక్టివిటీ లేకపోవడం, పర్యాటక రంగం కూడా అనుకున్నంత మేర అభివృద్ధి జరగకపోవడంతో వ్యాపార వర్గాల్లో ఎక్కువ శాతం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ కోరుకునే సాహసం చేయలేదు. మొత్తం మీద రాష్ట్రంలో పలు వర్గాలు మార్పు కోరుకున్నారని, ఈ కారణంగా జగన్ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారని విశ్లేషకుల అభిప్రాయం. మార్పు కోరుకున్న వర్గాలు జగన్ ఆదరించారా లేదా అన్నది తెలియాలంటే జూన్ 4 దాకా వేచి చూడక తప్పదు. కర్నూలులో స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ బ్లాక్, లైఫ్ సైన్స్ బ్లాక్లను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన పరిశీలించారు. ఈవీఎం యంత్రాల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఆమె జిల్లా ఎస్పీతో చర్చించారు. వైసీపీ నేతల అరాచకాలపై మాజీ మంత్రి టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు పాటిస్తానని చెప్పే జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొందరు అధికారులు కొమ్ము కాశారని మండిపడ్డారు. సచివాలయంకు వెళ్లని సీఎం జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లారన్న ఆనం ఎద్దేవా చేశారు. పోలింగ్ తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగడం దారుణమన్నారు. ఎలక్షన్ టైంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అత్యధికంగా సస్పెన్షన్, బదిలీలకు గురైంది ఏపీలోనే అని ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. రెడ్డి గారికి ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికలని సజావుగా నిర్వహించడానికి, రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ కొమ్మి లక్ష్మీనాయుడు గారు, శ్రీ కంబం విజయరామరెడ్డి గారు, అలాగే శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీ బ్రహ్మారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు, ఆనం శోభకర్ రెడ్డి గారు, కొండ్రెడ్డి ఆనం కైవల్యారెడ్డి గారు, అలాగే అనేక మంది ఇక్కడ
ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు ఆత్మీయ అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క సమావేశ మందిరం ఈరోజు కొత్తగా నిర్మించబడి ప్రారంభించుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క సమావేశ మందిరానికి పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం నివాసంలో ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మంత్రి జోగి రమేష్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని బోడే ప్రసాద్ కూడా ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర రౌడీ షీటర్లను పెట్టి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని బోడే ప్రసాద్ ఆరోపించారు. భద్రత విషయంలో పెనమలూరు పోలీసులు విఫలమయ్యారని బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు. జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకా ఏంటో. ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఏంటో అడ్రస్లు అడుగుతూ ఉన్నాడంట కార్యకర్తలకి, ఎక్కడుంటున్నాడు ఏంటని. అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు, దమ్ముంటే రా అని చెప్పి. ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పీకుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మదం ఉండటం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసావు మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా? ఆ పార్టీలో ఉండి కులం ఇవ్వాలా? నువ్వే కులానికి చైర్మన్వి? ఏ కులానికి పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుండి లండన్కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా యూకే, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న అంటే ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. ఆ గ్రామంలో పురుషులందరికీ బట్టతలలే. 80% మహిళలు వైధవ్యం పొందిన వారే. 400 ఏళ్లుగా పట్టి పీడొస్తోంది గ్రామదేవత శాపం. ఎన్ని పూజలు చేసినా, పొంగళ్ళు పెట్టినా శాప విమోచన లభించలేదు. నేటికి ఈ సమస్యలతో బాధపడుతున్న ఆ గ్రామం పేరు గుత్తావారిపాలెం. ఆ ఊరు ఎక్కడుందో ఓసారి చూద్దాం రండి.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఉన్న ఈ గ్రామం పేరు గుత్తావారిపాలెం. విచిత్రంగా ఈ గ్రామంలో పురుషులందరికీ బట్టతలలే. 80% మంది మహిళలు వితంతువులే. పురుషులకు బట్టతలలు రావటానికి, మహిళలు వితంతువులు అవటానికి ఈ ఊరి గ్రామదేవత శాపమే కారణమని బలంగా నమ్ముతున్నారు ఈ పల్లె ప్రజలు. శతాబ్దాలకు పూర్వం గ్రామదేవత శపించిన కారణంగా తమ గ్రామం ఈ సమస్యతో బాధపడుతోందని అంటున్నారు. వివరాల్లోనికి వెళితే, స్వాతంత్రానికి పూర్వం జమీందారుల ఏలుబడిలో ఉన్న ఈ గ్రామానికి 400 ఏళ్ల క్రితం అనాథలైన 4 పసివాళ్లు ఆశ్రయం కోసం వచ్చారు. వీరికి ఆశ్రయం ఇచ్చిన గ్రామస్తులు అన్న వస్త్రాలు ఇచ్చి హక్కున చేర్చుకున్నారు. అయితే ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న జమీందారు వీరిని చూచి తక్షణం ఆ 4 పిల్లలను చంపేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు అక్కడ ఆడుకుంటున్న 3 పిల్లలను గ్రామస్తులు చంపేశారు. వారిలో పెద్దదైన ఆడబిడ్డ గ్రామస్తులు చంపిన 3 చెల్లెళ్ల మృతదేహాలను గ్రామానికి దూరంగా ఉన్న చెరువు సమీపంలోనికి మోసుకు వెళ్లి వారికి చితిపేర్చి దాని చుట్టూ ఒక హద్దును గీసి తన తోడబుట్టిన వారిని నిష్కారణంగా చంపేసిన ఆ గ్రామంలో మహిళల కంటే పురుషులు ముందుగా చనిపోయి మహిళలకు వైధవ్యం సంక్రమిస్తుందని, పురుషులందరికీ వయసుతో నిమిత్తం లేకుండా బట్టతల వస్తుందని శపించి తాను కూడా ఆత్మాహుతి చేసుకుంది. ఇక తమ తప్పు తెలుసుకున్న గ్రామస్తులు ఏడాది తర్వాత శాప విమోచన కలిగించమంటూ ఆమెను ప్రార్థిస్తూ పూజలు నిర్వహించి పొంగళ్లు పెట్టారు. ఆ తర్వాత ఏటా ఆమెకు జాతర నిర్వహిస్తూ ఓ గుడి కట్టి పూజలు చేస్తున్నారు. అయినా ఆ గ్రామస్తులకు శాప విమోచన లభించలేదు. ఇప్పటికీ పురుషులు బట్టతలలు, మహిళలు వైధవ్యంతో బాధపడుతూనే ఉన్నారు. 400 ఏళ్లైనా గ్రామదేవత ఆగ్రహం చల్లారలేదని, అందుకే తమ గ్రామం ఆమె శాపంతో సతమతమవుతోందని గ్రామస్తుల నమ్మకం. పేరంటాలమ్మగా పిలిచే ఈ గ్రామదేవత గుడి ఊరికి దూరంగా చెరువు సమీపంలో ఉంటుంది. గ్రామదేవత గుడి దగ్గర నుంచి ఎవరు చీపురు పుల్ల కూడా తీసుకెళ్లే సాహసం కూడా చేయరు. గుడి పరిసరాల్లో పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయినా వాటిని ఎవ్వరూ తాకే ధైర్యం కూడా చేయరు. పొరపాటున వాటి ఇంటికి తెస్తే తెచ్చిన కుటుంబానికి హాని జరుగుతుందట. గతంలో పొరుగురి జమీందారు గుడి సమీపంలో కలపను తీసుకెళ్లిన తెల్లవారుజామే చనిపోయాడని చెబుతారు గ్రామస్తులు. ఈ పేరాంటాలమ్మ శాపం మూలంగా ఇప్పటికీ తమ గ్రామంలో బట్టతలలున్న పురుషులు, వైధవ్యం పొందిన మహిళలు అధికంగా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. నలభరెడ్డి శ్రీనివాసులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఏ దినాల్లోనో వాళ్ళు గుర్రబళ్ళు వేసుకొని ఏడుకొచ్చినారంట. వచ్చి నాయన మీరు పరిగెత్తినంత దూరం మీకు వదిలేస్తాము, వాళ్ళు ఏ ఊరు ఎక్కడంటే వాళ్ళ కమ్మోళ్ళు ఏ ఊరు నుంచో వచ్చినారు, వాళ్ళ ఇంటి పేరు ఇదంట అని చెప్పినారు. వాళ్ళ పుట్టక దినుసు చూసుకుని వాళ్ళు వీళ్ళు ఎప్పుడైనా మన మీదకి తిరగబడచ్చేమో అనుకొని వాళ్ళని లేకుండా తీయమన్నారు. వాళ్ళు చంపేయమనలా, కానీ వాళ్ళు లేకుండా తీయమన్నారు. వీళ్ళు ఆశపడి వాళ్ళు అసలే చంపేశారు. చంపేలేక ఆమె చదికుడు ఎత్తుకొని పోతుండే ఆ పేరంటాలమ్మ తోపులు కట్ట కిందకి దిగేటప్పటికే మెట్లు దారి కింద పడిపోయినాయి అంట. వాళ్ళు చెడిబడి కంపేసి వాళ్ళు రాయి కొట్టి వాళ్ళు నిప్పు చేసి తగలబెట్టేసి ఏదో కాంకడమంట. అప్పుడు ఎవరుండి ఆ అడుగులు ఆ రిటర్న్లో ఎవరు వాళ్ళకి ఇది ఆపట మళ్ళీ తిరుక్కొని ఎడుకొచ్చి 4 పక్కల గిరిగీసుకొని కంప పోగు దూసుకొని ఈ ఊరు వాళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి ఈ ఊరు వాళ్ళకి ముందు మగవాళ్ళు చచ్చిపోతారు, అనేక ఆడవాళ్ళు చేస్తారు, మునమోపులు అవుతారని శాపం పెట్టి 25 సంవత్సరాలకు పైబడ్డ వాళ్ళు 30 ఏళ్ల లోపల వాళ్ళకి బట్టపురి అవుతుందని శాపం పెట్టేసి ఆమె ఆడ మండిపోయినారు ఆ మంటలో. అది మొదలుకొని వీళ్ళకి తెలుసుకొని వీళ్ళు పోయి అమ్మ నేను మీకు అంటుముట్టు లేని రోజు మిమ్మల్ని పొంగలు పెట్టుకుంటాము, మీకేదో మీ ఇంటి పేరు మా ఊరి పేరు పెట్టుకొని మా ఊరిని మీ ఇంటి పేరు పెట్టుకొని మిమ్మల్ని మేము బతికింది అని
తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జల దిగ్బంధమయ్యాయి. వర్షం బీభత్సం కారణంగా కురుస్తుండటంతో కాలువల్లో వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. వైసీపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్ఫర్పై ఇప్పటికే ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్ఆర్సీపీ లీగల్ టీం తప్పుపట్టింది. తాడిపత్రిలో పోలీసుల అరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా బోయకొండ ఆలయంలో నేడు అమ్మవారికి రాహుకాల పూజలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులు. పూజ అనంతరం భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయశ్రీ బార్ అండ్ రెస్టారెంట్లో మందుబాబుల మధ్య గొడవ జరిగింది. దీంతో తోటి మందుబాబులు భయభ్రాంతులకు గురయ్యారు. మందుబాబుల గొడవలో షాపులోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఎం జగన్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శాండ్ అక్రమాలకు పాల్పడిన జగన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతి అక్రమాలపై మాట్లాడిన ప్రధాని మోదీ వెంటనే సీఎంను అరెస్ట్ చేయించాలని కోరారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్వంసాలకు తెరలేపుతున్నారని నారాయణ మండిపడ్డారు. జగన్ సజ్జల ఇంటర్వ్యూలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని, బీజేపీకి ఈసారి అన్ని సీట్లు రావని నారాయణ జోసన్ చెప్పారు. అంటే ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి కుట్రతో కూడుకున్నటువంటి మోడీ ఈసీ ద్వారా చేయించాడు. మరి ఇంత కష్టపడినా జరగబోయేది ఏంటంటే, వాళ్ళ టాప్ లీడర్తో నేను మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు నార్త్ దాదాపుగా 40-45% ఆఫ్ ద సీట్స్ పోతాయి, ఉన్న సీట్లు పోతాయి, కొత్త రావు. స్టేట్ వాళ్ళు కూడా చెప్పాడు. నేను ఢిల్లీ చెప్పగలను 10% వాళ్ళకేమీ ఉండదు. యూపీలో, ఎంపీలో గతంలో వచ్చిన సీట్లు రావు. గుజరాత్లో కొంచెం తగ్గుతుంది, ఎక్కువ తగ్గకపోయినా. మహారాష్ట్రలో అదే పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 400 సీట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటూ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మాకు అంత వచ్చేస్తుంది, నార్త్లో వచ్చేసినాయి, ఇంక గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, సౌత్ మీరు అనవసరంగా మిస్ చేసుకోబాకని చెప్పేసి మన పైన ఇటువైపు ఒక మైండ్ గేమ్ చేయడానికి ట్రై చేసి 400 చెప్పేసి అని చూపించాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన మైండ్ గేమ్ అర్థం చెప్పేసి అర్థమవుతుంది. రెండవది వాళ్ళ డిఫెన్స్ గేమ్ అర్థమవుతుంది. మొదట అయోధ్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అంత మోడీ గ్యారంటీ అని పెట్టాడు. అతను ఎన్నికల సందర్భంగా ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. 3 ఎస్పీలు, 1 జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్ర స్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్ను సస్పెండ్ చేసిన ఈసీ, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బయట బయట ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంలో సహా చేసుకోవడం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవడం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. జగన్ గారు 150 పైన వస్తాయి మాకు గుళ్ళు అవసరం. మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా, 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాట నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. వారానికి ఒకరోజు డ్రై డేగా పాటించి డెంగ్యూ వ్యాధిని అరికడదామని డెంగ్యూ విభాగ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజలు ఇళ్లలో నిల్వ చేసే నీటిని వారానికి ఒకరోజు పూర్తిగా ఖాళీ చేసి డ్రై డేగా పాటించాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించగా ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో అన్ని పిహెచ్సిల్లోనూ అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఆరోగ్య కార్యకర్తలతో అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా డ్రై డే ఫ్రైడే చేస్తున్నాము ఇంప్లిమెంటేషన్. కంపల్సరీగా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్తో ఏఎన్ఎంస్ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ నీటి నిల్వలు ఉన్నవన్నీ కూడా ఎంప్టీ చేస్తున్నారు. అలాగే గార్బేజ్ ఎక్కడున్నా కూడా ఫోటో తీసి మనకు పెట్టడం వల్ల ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డెంగ్యూ దోమ అనేది డే టైమ్ బయటర్. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారం శుక్రవారం పూట వాళ్ళ ఇంట్లో నీళ్ళన్నీ కూడా ఎంప్టీ చేసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని డ్రై చేసి మళ్ళీ వాటర్ నింపుకొని పెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ అవగాహన కార్యక్రమం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి పిహెచ్సిలోనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇది ఒక డెంగ్యూ నిర్మూలనకి మనం అందరం కూడా చేయి కలిపి మనందరం కూడా జిల్లా డెంగ్యూ రహిత జిల్లాగా మనం చేస్తామని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి వైసీపీ జెండా ఎగురడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన తరువాత జూన్ 9వ తేదీన మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వై నాట్ 175 లక్ష్యానికి దగ్గరలో ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారని ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భయపడి టీడీపీ నేతలు సహనం కోల్పోయి దాడులు చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పులివర్తి నానిపై దాడి అత్యంత నీచమైన చర్య అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ప్రశాంతమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఈవీఎం ఉన్న ప్రాంతానికి మారణాయుధాలతో వచ్చారంటే
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనిపిస్తోంది. ఈ చర్య ద్వారా వైసీపీ ఓటమి పరోక్షంగా అంగీకరించినట్లని ప్రజలు భావిస్తున్నారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ ఘటనపై చీఫ్ సెక్రటరీ, డీజీపీలను ఎన్నికల కమిషన్ పిలిచి వివరణ కోరింది. వారిని ఇప్పుడు కలిసి పరామర్శించడం జరిగింది. సమ్మెటతో అటాక్ చేయబోతే ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో అరక్షణం గ్యాప్లో ఆ సమ్మెట భుజం మీద పడి ఆయన ఈరోజు బ్రతికున్నారు. లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడూ కూడా 20 సంవత్సరాల క్రితం, అది కూడా ఈ ప్రాంతంలో కాదు, అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో ఏవో జరిగినాయని విన్నాం. కానీ మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ 5 కిలోమీటర్ల రేడియస్లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు, హంతకులు విచ్చలవిడిగా తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ, డీజీపీ గారిని కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని. సరే, దాని సారాంశం కాసేపట్లో తెలియవచ్చు. బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించాలి. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత మరి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారి మనోభావాలు, ముఖ కవలికలన్నీ మనం అంతా ప్రస్ఫుటంగా చూసాం. మరి కొంత ఉపశమనం ఇచ్చే దిశగా మరి ఐపాక్ వారి దగ్గరికి వెళ్ళి, యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి ఐపాక్ వాళ్ళ దగ్గరికి, మరప్పుడు ఆయన కాస్త డిప్రెషన్లో ఉన్నాడు, అందుకని వెళ్ళాలా. మీరు డిప్రెషన్లో ఉంటే కౌంటింగ్ కూడా ఏజెంట్లు ఉంటారని చెప్పిన మీదట నాకున్న సమాచారం ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట, మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని. మరి ఐపాక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఈయనకి చెప్పాలి. కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. ఏది ఏమైనా ఖచ్చితంగా తక్కువలో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో వాళ్ళు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడి వెళ్లి పూజలు చేశారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహూకరించారు. పల్నాడు జిల్లా మాదలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గ్రామంలోని ఓ ఇంట్లో 29 పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా, మరోవైపు సోదాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అన్ని అనుకూలిస్తే ఆ తర్వాత 3 లేదా 4 రోజుల్లో రాష్ట్రానికి తాకుతాయని భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ద్రోణి పీడనాలు ఏర్పడితే ఇవి మరింత చురుగ్గా ముందుకు సాగుతాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారితే రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనకాపల్లి, కోనసీమ, తిరుపతి, ఏలూరు, అన్నమయ్య, కృష్ణా తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఒంగోలులో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈరోజు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
భారీ వర్షాల రాకపై సంక్షిప్త సందేశాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఓ డాక్టర్ రహదారిపై సిపిఆర్ చేసి 6 ఏళ్ల బాలుడి ప్రాణం కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చలాకీగా ఆడుతున్న పిల్లవాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకు పలుకోలేదు. దీంతో ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. బయటకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న డాక్టర్ రవళి ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకున్నారు. చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదే చిన్నారికి సిపిఆర్ అందించి ప్రాణం కాపాడారు. నల్లమల అటవీ ప్రాంతంలో బర్రెలు కాసేందుకు వెళ్లి అదృశ్యమైన తరుణ్ అనే యువకుడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామ శివారులో ఉదయం బర్రెలు కాసేందుకు అడవి వెళ్లిన తరుణ్ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆత్మకూరు మండలంలోని కృష్ణాపురంలో తరుణ్ ప్రత్యక్షమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులతో పాటు విద్యార్థుల పరీక్ష ఫలితాలు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అటు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, ఆహారం పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది టీటీడీ. కొడైకెనాల్ ఈ పేరు తెలియని ప్రకృతి ప్రేమికులు పర్యాటకులుగా ఉండారంటే అతిశయోక్తి లేదు. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది కొడైకెనాల్. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ ప్రాంతం. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో పర్యాటకుల సందడితో నూతన శోభను సంతరించుకుంటుంది. ఈ కాలంలో అక్కడి ప్రకృతి రమణీయ అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. మామూలుగానే పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఈ ప్రాంతానికి మరిన్ని సోయగాలను జోడించేందుకు ఎప్పటికప్పుడు అక్కడి ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు కొడైకెనాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ జరుపుతోంది. కొడైకెనాల్లో 10 రోజుల పాటు ఘనంగా సాగే ఫ్లవర్ ఫెస్టివల్ కన్నుల పండుగగా ప్రారంభమైంది. 10 రోజుల పువ్వుల పండుగలో దేశంలోని 42 నగరాల నుంచి తెప్పించిన దాదాపు 5 లక్షల రకాల పూలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఫ్లవర్ ఫెస్టివల్ చూపులను ఎంతో ఆకట్టుకుంటోంది. పర్యాటకులతో కళకళలాడుతున్న కొడైకెనాల్కు మరింత అందాన్ని చేకూర్చుతుంది ఈ ఫ్లవర్ షో. క్వీన్ ఆఫ్ హిల్ రిసార్ట్స్ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ఫ్లవర్ షోలో పర్యాటకులను ఆకర్షించేందుకు కొత్త రకాల నెమళ్లు, ఎలుగుబంట్లు, సెల్ఫీ పాయింట్, 360 వ్యూ వీడియో క్రియేట్ చేసిన ప్రదేశాలను క్రియేట్ చేశారు. దీంతో ఈ ఫ్లవర్ ఫెస్టివల్ టైంలో పర్యాటకుల తాకిడి పెరిగిందని అధికారులు తెలిపారు. 10 రోజుల పాటు సాగే ఈ ఫ్లవర్ ఫెస్టివల్ మే 26న ముగియనుంది. తమిళనాడులోని ఇతర జిల్లాల నుండి మాత్రమే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి ఈ షోను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ஹலோ, என் பேர் அபிதா. நாங்கள் சிதம்பரத்துலேருந்து கொடைக்கானல் ட்ரிப்பு வந்திருக்கோம். இங்கே முதல்ல வந்த உடனே ஃப்ளவர் ஷோ ஸ்டார்ட் பண்ணாங்க. நாங்கள் உள்ள என்ட்ரன்ஸ் வரும்போது இவ்வளோ இருக்கும் நாங்கள் எதிர்பார்க்கல. நாங்கள் சும்மா ஏதோ இருக்கும் அப்படின்னு தான் வந்தோம். ஆனால் உள்ள என்ட்ரன்ஸுக்குள்ளே வந்ததுக்கப்புறம் தெரியுது ஒவ்வொரு கலெக்ஷனும் அப்படியே அவ்வளோ அழகாக செட்டிங் பண்ணியிருக்காங்க. சூப்பராக இருக்குது. நாங்கள் ஃபேமிலி எல்லாருமே நல்லா என்ஜாய் பண்ணோம். நீங்களும் ஃபேமிலியோடு வந்து என்ஜாய் பண்ணுங்கள். நிறைய மயில்,
நிறைய ப்ராடக்ட் எல்லாமே வந்து ஃப்ளவர்ஸாலே அலங்காரம் பண்ணியிருக்காங்க. சூப்பராக இருக்குது. நீங்களும் வந்து பார்க்கறதா இருந்தால் ஃபேமிலியோட வந்து என்ஜாய் பண்ணுங்கள். நிறைய வெஜிடேபிள்லாம் நிறைய இருக்குது. ஸ்நாக்ஸ் ஐட்டமும் நிறைய இருக்குது. அதில் கூட நிறைய டிஃப்ரெண்ட்டாக பண்ணியிருக்கு. We came from Tirunelveli. It's the first day of the flower show here. We stayed here for 3 days and visited many places. This is our first experience at the flower show. Many flowers are available to see. All varieties of flowers and vegetable carvings and flowers arches are showcased here. Please all come and cherish the moment. We also enjoy here the weather. All are very good. Thank you. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.